స్వామియే శరణమయ్యప్ప. సమస్త అయ్యప్ప భక్తజన సమూహానికి స్వామియే శరణమయ్యప్ప స్వామి. ఈరోజు నేను 2 days వనయాత్ర చేసి పెద్దపాదం వనయాత్ర నడిచి దండకారణ్యంలో రాత్రనక పగలనక కళ్ళు ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ దాటుకుంటూ చెరువులు సెలయేర్లు అన్నీ దాటుకుంటూ దగ్గర 50 kilometers వనయాత్ర చేశాను స్వామి. అయితే వాళ్ళు అక్కడ నాకు పెట్టారు దగ్గర ఎంట్రీ ఒక ఫామ్ ఇచ్చారు స్వామి, ఫెసిలిటేషన్ సపరేట్ కార్డ్ అని చెప్పేసి. ఇదేంటంటే స్వామి పెద్దపాదం ఏదైతే పెద్దపాదం వనయాత్ర చేస్తారో భక్తులందరూ అయ్యప్ప భక్తులందరూ కూడా సపరేట్ క్యూ ఉంటుందని చెప్పారు స్వామి వాళ్ళు. అట్లాగే పుదుచ్చేరి దగ్గర ఒక స్టాంప్ కొట్టారు, ప్లస్ లాస్ట్కి మరి చెరియానగొట్టం దగ్గర కూడా ఇంకో సీల్ కొట్టారు స్వామి. బట్ దీని గురించి నేను మార్నింగ్ నిన్న పంబాకు 6 o'clock రీచ్ అయినా స్వామి, ఈవినింగ్ 6 o'clock. ఎవరికి కూడా ఇన్స్ట్రక్షన్ లేదు స్వామి దీని గురించి. ఏ పోలీసుని అడిగినా కూడా, ఏ ఎంప్లాయీని అడిగినా కూడా, ఈ దేవస్థానం కమిటీ వాళ్ళని అడిగినా కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు స్వామి. జస్ట్ మనల్ని మిస్గైడ్ చేయడానికే స్వామి ఇది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా స్వామి, పెద్దపాదం వనయాత్ర ఎంత కఠినతరంగా ఉంటుందో స్వామి ఒకసారి నడిచిన వాళ్ళకి తెలుస్తుంది స్వామి. 50 నుంచి 60 kilometers వనయాత్ర ఉంటుంది స్వామి. చీకట్లో అరణ్యంలో దండకారణ్యంలో జంతువుల మధ్య రాళ్ళు రంపలు మధ్య మనం కాళ్ళకు చెప్పులు లేకుండా కఠిన తరంగా నడుస్తాం స్వామి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా ఈ దేవస్థానాన్ని, మీరు పెద్దపాదం వనయాత్ర ఎవరైతే చేస్తారో స్వామి కనీసం వాళ్ళకు సపరేట్ క్యూ లైన్ ఇవ్వండి స్వామి. దయచేసి సపరేట్ క్యూ లైన్ ఇవ్వండి, ఒక స్పెషల్ దర్శనం ఇవ్వండి స్వామి. కనీసం స్పెషల్ దర్శనం ఇవ్వండి స్వామి. ఎట్లాగైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇస్తారో స్వామి అలా ఇవ్వండి స్వామి దయచేసి. లేదంటే ఈ పెద్దపాదం వనయాత్ర పెద్దపాదం చేసిన తర్వాత మళ్ళీ చిన్నపాదం 7 kilometers వచ్చి లైన్లో ఉండి ఏవైతే కంపార్ట్మెంట్స్ ఉంటాయో కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి చేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు స్వామి. ఇది మెయిన్ స్వామి. దయచేసి మీరందరూ కూడా గుర్తించండి స్వామి. లేదంటే నేను ఇదే విషయం ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కేరళ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాను స్వామి ఇదే మంత్లో, జనవరి మంత్లోనే. దాంట్లో రెస్పాండెంట్గా వీళ్ళను శబరిమల దేవస్థానాన్ని, కేరళ గవర్నమెంట్ని, ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా రెస్పాండెంట్గా చేసి దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి నేను రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేస్తాను స్వామి. ఇంకొక విషయం స్వామి, ఎవరైతే మణికంఠాలను తీసుకొస్తున్నారో స్వామి చిన్న పిల్లల్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది స్వామి. పెద్దపాదంలో వాళ్ళ తండ్రి, వాళ్ళ బాబాయి, వాళ్ళ అన్న ఎవరైతే తీసుకొస్తున్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. దయచేసి నేను ఒకటి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను స్వామి, మణికంఠాలను పెద్దపాదం యాత్ర తీసుకురాకపోతేనే మంచిది స్వామి. ఎందుకంటే ఆ మణికంఠాలను ఎత్తుకొని మనం రాత్రి పూట వనయాత్ర చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దపాదం వనయాత్ర మణికంఠ చేసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు స్వామి. ఏ ఒక్క మణికంఠ కూడా హ్యాపీగా నవ్వుకుంటూ రావట్లేదు స్వామి. సరే మనం స్టేటస్ పెట్టడానికి, ఫేస్బుక్లో పెట్టడానికి, ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి చాలా బాగా కనబడుతుంది. ఎవరైతే పెద్దపాదం వనయాత్ర చేస్తున్నారో మణికంఠలు వాళ్ళకి తెలుస్తుంది స్వామి ఆ బాధ ఏందో. దయచేసి మన భక్తులందరూ కూడా గమనించాలి స్వామి. పెద్దపాదం వనయాత్ర చాలా క్రిటికల్గా ఉంటుంది స్వామి, చాలా కష్టం స్వామి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇంకొక విషయం స్వామి, దీనిపైన కూడా మనం కేరళ హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది స్వామి. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నేను పర్సనల్గా అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి మరి నేను ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేద్దాం అనుకుంటాను స్వామి. చూడండి స్వామి, ఇక్కడ వీళ్ళంతా కూడా 41 days దీక్ష చేసి వందల కాలం దీక్ష చేసిన అయ్యప్ప స్వామి. అలాగే ఇక్కడ స్వామి ఒక 20 to 30% పీపుల్ సివిలియన్స్ ఉంటారు. ఆ సివిలియన్స్ నేను ఏమంటానంటే, సివిలియన్స్ ఎవరైతే ఉంటారో దయచేసి డిసెంబర్ 25th నుంచి జనవరి 5th వరకు ఈ 10 days శబరిమల యాత్రకు రాకండి స్వామి. దయచేసి ఈ 10 days ఎందుకు రావద్దంటే ఇది ట్రీట్స్ టైం. చూడండి స్వామి, అయ్యప్ప స్వాములు ఎంత లైన్లో నిలబడుతున్నారు. మన అన్నో, తమ్ముడో, బాబాయో ఎవరో మన ఇంట్లో వాళ్ళే మాలేసుకుంటారు స్వామి. మనం ఏదో శబరిమల యాత్ర చేద్దామని ఈ సివిల్స్ పట్టుకొని వస్తే అయ్యప్ప స్వాములకు చాలా ఇబ్బంది జరుగుతుంది స్వామి. నాకు అదే జరిగింది స్వామి. నిన్న నేను ఈవినింగ్ 6 o'clock పంపా దగ్గర లైన్లో ఉన్నా స్వామి. పెద్దపాదం వనయాత్ర చేసిన తర్వాత సపరేట్ క్యూ ఉంటుంది అదే అని చెప్పి ఇదో కార్డ్ ఇచ్చిన తర్వాత క్యూ లైన్కి సపరేట్ కార్డ్ ఇచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ 6 o'clock లైన్లో ఉంటే నాకు జస్ట్ ఇప్పుడు స్వామి, ఇప్పుడు టైం 10:30 అట్లా అవుతుంది స్వామి. 10:30కి నాకు దర్శనం అయింది స్వామి. సో దయచేసి నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ ఆలోచించండి స్వామి. అన్ని విషయాలు అందరూ చెప్పలేరు స్వామి.
మనమే స్వతహా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి స్వామి. ఎవరైతే సివిలియన్స్ ఉంటారో డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు ఈ 10 డేస్ ఎక్స్క్లూజివ్గా అయ్యప్ప స్వాములకు దర్శన భాగ్యం కల్పిద్దామని సివిలియన్స్ ఎవరు కూడా రావద్దు స్వామి శబరిమల యాత్రకు. ఇదే విషయం నేను రిట్ పిటిషన్లో ఫైల్ చేస్తాను స్వామి. ఈ విషయాలన్నీ కూడా నేను ఇంకా క్లియర్గా డ్రాఫ్ట్ చేస్తానండి స్వామి. నేను ఇప్పుడు 2 డేస్ నుంచి నాకు నిద్ర లేదు, ఆహారం లేదు. నా మనోవేదన, నా ఆవేదన మీకు అందరికీ అర్థమవుతుందని నేను పెద్దపాదం నడిచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనకు ఎట్లాంటి ఫెసిలిటీ, కనీస ఫెసిలిటీ స్వామి, పెద్దపాదం మన యాత్రలో కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు. వాటర్ బాటిల్ లేవు స్వామి. చాలా ఇబ్బందికరంగా ఉంది. సో దయచేసి భక్తులందరూ కూడా ఎవరైతే పెద్దపాదం నడిచిన వాళ్ళకు నా ఆవేదన, నా మనోవేదన, ఏదైతే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది, 100% అర్థమవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను స్వామి. శబరిమల అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా స్వామి, మీ సివిలియన్స్ కూడా ఈ 10 డేస్ డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు ఈ 10 డేస్ దయచేసి మీరు కూడా ఈ టెంపుల్కి రావడం తగ్గించండి స్వామి. దానివల్ల అయ్యప్ప స్వామికి చాలా హెల్ప్ అవుతుంది స్వామి. చూడండి స్వామి, 10-12 అవర్స్ అదే లైన్లో ఉంటారు స్వామి. వాళ్ళకు వాష్రూమ్ ఫెసిలిటీ ఆ లైన్లో ఉన్నప్పుడు ఎరుముడి నెత్తిలో ఉంటుంది స్వామి. వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది స్వామి, ఏదైనా తినాలన్నా ఇబ్బంది స్వామి, వాటర్ తాగాలన్నా ఇబ్బంది స్వామి. దయచేసి మన సివిలియన్స్, మన అన్నో, తమ్ముడో, బొమ్మడిదో, బావనో, బాబాయో మనోళ్ళే మాలేసుకుంటారు స్వామి, అయ్యప్ప మాలేసుకుంటారు. వాళ్ళకు ఈ 10 డేస్ దయచేసి ఈ 10 డేస్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా పెడదాం స్వామి. ఈ విషయం మీద నేను 100% పోరాటం చేస్తాను స్వామి. డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు సివిలియన్స్ శబరిమల యాత్ర మానుకోండి. ఇది మనోళ్ళు ఎవరైతే పెద్దపాదం యాత్ర, అయ్యప్ప స్వామి దీక్ష, మండలకాల దీక్ష చేస్తారో స్వామి, దయచేసి మన ఇంట్లో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి స్వామి. అన్నేదా భావించొద్దు స్వామి. నేను ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేయాలని ఈ వీడియో తీస్తున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.